ఇటు మెదక్ జిల్లాలో వర్షాలు వరదలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. మెదక్ జిల్లాలోని వాగులు వంకలన్నీ పొండిపోలుతున్నాయి. చెరువులు నిండుకుండలుగా మారిన నేపథ్యంలో మనం ప్రస్తుతం హైదరాబాద్ టు బోధన వెళ్ళే ప్రధాన రహదారిపై ఉన్నాం. ప్రధాన రహదారి అంతా కూడా రహదారి నుండి పెద్ద ఎత్తున నీళ్లు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. పైనున్న పరివాహక ప్రాంతం అంతా ఏదైతే గుండారం రాజపేట వాగు ఉధృతంగా పొంగిపోలుతున్న నేపథ్యంలో ప్రధాన రహదారి అంతా కూడా జాతీయ రహదారిపై నుండి కూడా వరద పొంగుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున పంట నష్టం జరిగింది. ఈ రహదారికి ఆనుకొని ఉన్న గ్రామంలోనే ధూప్సింగ్ తాండా నుండి కూడా ధూప్సింగ్ తాండాలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా ఇండ్లపై నుండి ఎక్కి తమని కాపాడండి అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా వాళ్ళని కాపాడడం కోసం 2 చాప్టర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ చాపర్లు వాతావరణ నేపథ్యంలో అక్కడ వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల ద్వారా వాళ్ళని రక్షించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎప్పుడు లేనంతగా ఏదైతే మెదక్ జిల్లాలో 35% వర్షం కురిసిన నేపథ్యంలో వాటిని 30 సెంటీమీటర్ల వర్షం కురిసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమలయ్యాయి. మనం చూడొచ్చు, వందలాది ఎకరాలు పంటలు నీట ముగిన పరిస్థితి కనబడుతుంది. వర్షం మరో 2 రోజులు ఉందని చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు పంపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రామాయంపేటలో ఒక హాస్టల్ చుట్టూ నీళ్లు నిండిసిన నేపథ్యంలో వాళ్ళందరినీ జేసీబీల సహాయంతో రక్షించడం జరిగింది. భారీ ఎత్తున కూడా గ్రామాలకు వెళ్ళడం కోసం ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోడ్డు మీద నిలిచిపోయి చూస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే వరదలు ఇలాగే కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా పైనుండి వరద ఫ్లో ఉంటున్న నేపథ్యంలో కాపాడడం కోసం అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అందరూ కూడా సంసిద్ధమై ఉంది చెప్పవచ్చు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు బోట్లన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచారు. వాళ్ళను సురక్షిత ప్రాంతాలు తరలించడమే కాకుండా ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా రక్షించడం కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం అట్లాగే జిల్లా రెవెన్యూ యంత్రాంగం అందరం కూడా ఇక్కడ ఉండి సహాయక చర్యలు చేపడుతున్నారని చెప్పవచ్చు. మరో 24 గంటలు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మెదక్ జిల్లా కలెక్టర్ రావుల్ రాజు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో విష్ణు, సాక్షి టీవీ, మెదక్ జిల్లా నుండి. మానవ వీడియో సరిగా దిగాలకోండ్రా. రాష్ట్రంలో వర్షాలు వరదలపై ప్రభుత్వం అనుక్షణం అప్రమత్తంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు అర్థం లేని విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కంటిన్యూస్గా మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చాం. సంబంధిత అధికారులతో పాటు స్పెషల్గా ఆఫీసులను కూడా ఆయా ప్రాంతాలకి డ్యూటీలు వేసి వాటన్నిటిని పర్యవేక్షించడానికి ఆఫీసులను కూడా కేటాయించి పంపిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దీనిపైన అనుక్షణం మానిటర్ చేస్తూ పనిచేస్తూ ఉన్నాం. సార్, ఈ రాష్ట్రంలో వరదలు వస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులంతా కూడా సీఎం అంతా కూడా బీఆర్లో ఎన్నికల ప్రచారం చేస్తుండు. అక్కడ ఎన్నికలు ఎప్పుడైతే తెలియదు, ఇప్పుడు మాత్రం పోయి అక్కడ చేస్తున్నారు. అంటే చెప్పేదానికి కొంచెం మరి అవగాహన ఉందో లేదో తెలిసినట్లు లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటే రోజు నిన్న ఉదయం వెళ్ళారు, సాయంత్రం 4 గంటలకే ఇక్కడికి వచ్చారు. 4 గంటలకు ఆడ బయలుదేరి 6:30కి ఎన్నే ఉన్నారు. అవగాహన లేకుండా నోటుకొచ్చి ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటుంది. మీలాగా లోపల కూర్చోలే మేము. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరద నివారణ చర్యలపై ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించామన్నారు. మెదక్, కామారెడ్డి అధికారులను అప్రమత్తం చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నేను ఆల్రెడీ ఈరోజే మరి అన్ని జిల్లాల్లో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లని అక్కడే ఉండి ఫ్లడ్ మిటిగేషన్ మెజర్స్, వరద నివారణ చర్యలు ఇరిగేషన్ శాఖ నుంచి ఇమ్మీడియట్గా వెంటనే తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కూడా కొంత సమయం లిటిల్ వైల్ బ్యాక్ వారు కూడా మెదక్ అండ్ కామారెడ్డి జిల్లా అధికారులందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఈ వరద నివారణ చర్యలకు అన్నీ తీసుకుంటున్నాం. తప్పనిసరిగా ఈ వరదల్లో ఆర్ లైక్లీ ఫ్లడ్స్లో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ మినిమైజ్ చేసే ప్రయత్నంలో ఉన్నాం.
రాష్ట్రంలో వానలు వరదలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోందన్నారు మంత్రి సీతక్క. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల కారణంగా ఇప్పటివరకు 3 ప్రాణాలు కోల్పోయారని మంత్రి సీతక్క వెల్లడించారు. అలాంటిదేమీ లేదు, అందుబాటులో ఉంది. వాతావరణం కొంత అనుకూలించని పరిస్థితులు ఉంది కాబట్టి పోలేకపోయింది. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మేము కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి నేను కూడా అక్కడ కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాము. వీలైనంత వరకు పబ్లిక్ కూడా జాగ్రత్తలు తెలియజేస్తూ ఉన్నాము. అందుబాటులో అయితే నేను మాట్లాడినాము. కొద్దిగా వాతావరణం సహకరించడం లేదు కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. ఒక 3 ఇంట్లో గోడగులి చనిపోయినట్టుగా మాకు అక్కడ డెత్ రిపోర్ట్ అయింది. కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో కామారెడ్డి అల్లాడుతోంది. అర్గొండలో కుంభవృష్టి కురిసింది. 14 గంటల వ్యవధిలో అర్గొండలో 50 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. ఇక కామారెడ్డిలో 26.6, బిక్నూర్లో 23.8 సెంటీమీటర్స్, దోవకుంటలో 20.2, మాచారెడ్డిలో 19 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. పాల్వంచలో 16.5, తడ్వాకల్లో 15.7 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. మరోవైపు కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రానున్న 2 గంటల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇటు మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. హవేలీ ఘన్పూర్లో 22.2 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. రామాయంపేటలో 17.1, చేగుంటలో 14.1 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. మెదక్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు.